రామాయంపేట మండల కేంద్రంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజుకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇవ్వవలసిన డబ్బులు అడిగితే కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి నాగరాజుతో పాటు మరికొందరికి పెట్రోల్ పోసి దాడి చేశారు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టేందుకు ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నవారు నివారించారు. స్వల్ప గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం బాధితుడైన గజవాడ నాగరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రామాయంపేట పట్టణ కౌన్సిలర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజుపై కాంగ్రెస్ కార్యకర్త దాడి చేయడం హేయమైన చర్య అని, రామాయంపేట పట్టణం ప్రశాంతమైన వాతావరణంలో ఉండేదని, ఇలాంటి దాడులు చేయడం భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉందని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన దాడిని ఖండిస్తున్నామని, నాగరాజుపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రామాయంపేట మున్సిపాలిటీలో గజవాడ నాగరాజు అనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్లస్ కౌన్సిలర్ పై ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి చేయడం హేయమైన చర్య. ఇవాళ పరిస్థితి రామాయంపేట పట్టణంలో పీస్ఫుల్ గా ఉన్న రామాయంపేట పట్టణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ రామాయంపేట అరాచకాలు చేసుకుంటూ రామాయంపేట పట్టణంలో ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఒక వైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఇవాళ రక్షణ లేకుండా పోయింది రామాయంపేట పట్టణంలో. ఇవాళ ఎవడైనా మామూలు కార్యకర్తలు కూడా ఇవాళ రోడ్డు మీద తిరిగే వాళ్ళు కూడా కాంగ్రెస్ కాండవా వేసుకొని మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఏం చేసినా అధికార పార్టీలో ఉంటే మేము అడ్డు అదుపు లేకుండా చేయొచ్చు, ఏది అడ్డుకునేటోళ్ళు లేడనే సాంప్రదాయం తెరలేపుతా ఉన్నారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకలు ఉన్నది కాబట్టి ఇవాళ మీరు అరాచకాలు సృష్టించి ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడడం లేదు. ఇప్పటికైనా మీరు ఈ పద్ధతి మానుకోకపోతే, ఇవాళకైనా మీరు మనసు మార్చుకోకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తగిన శక్తి జరుగుతుంది. ఇవాళ ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పెద్దల సమక్షంలో రమ్మని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒక ప్రజాప్రతినిధి పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పి పెట్రోల్ పోసి అతను చంపడానికి ప్రయత్నించడం చాలా శూన్యం. రామాయపట్నం ప్రజలు, రామాయంపేట పట్టణంలో విజ్ఞానులు, మేధావులు, వైశ్య సంఘాలు, అన్ని సంఘాల ప్రజలు కూడా ఇవాళ దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. ఇవాళ మేము పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రామాయంపేట పట్టణంలో ఉన్న ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఇలాంటి అనాగరిక చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే రాబోయే రోజులలో ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకుండా ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతా ఉంది. ఐజీ గారితో కూడా జరిగింది. ఇప్పుడు నేను కూడా ఎస్పీ గారి దగ్గరికి పోతా ఉన్నాం.